ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా మే నెల 23వ తారీఖు 2025 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము నమ్మికించి ప్రార్థించము. నమ్మికించి ప్రార్థించము. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 11వ కీర్తన మొదటి వచనం, యెహోవా శరణుజొచ్చినాను. ఈ మాటలు దావీదు భక్తుడు రాస్తున్నాడు. నేను యెహోవా యందు నమ్మికించినానని కూడా దీన్ని తర్జుమా చేయొచ్చు. నమ్మిక అనే మాట పాత నిబంధనలో 150 సార్లు కనబడుతుంది. నమ్మిక ఉన్నందున మనం పరిశీలించబడడం అని తలంచలేము. మనం నమ్మిక ఉంచినప్పుడు సైతం పరీక్షించబడదాం. మనం ఎంతగా పరీక్షించబడదామో అంతగా మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి. తర్వాత మనం శరణుజొచ్చిన, ఈ 11వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా శరణుజొచ్చిన అంటాడు దావీదు భక్తుడు. ఇది తప్పించుకోవడం గురించి మాట్లాడలేదు. తన జీవితంలో దేవుని అవసరం లేదని, తన జీవితం తానే నడిపించగలని ఒక మెడికల్ విద్యార్థి ఒకసారి నాకు చెప్పాడు. మన జీవితంలో వచ్చే కొన్ని ఉపద్రవములకి ఏ నరుడు సరిపోయినవాడు కాడని అతడు తెలుసుకోలేకపోయాడు. ఫేనట్స్ అనే బొమ్మల కథల పుస్తకంలో ఒక కథ చదివాను. లైనస్ ఎప్పుడు తన కుడి చేతి బొటన వేలి నోట్లో ఉంచి ఎడమ చేతితో దుప్పటి పట్టుకుని ఉండేవాడు. అదే అతనికి భద్రత. ఆ అలవాటుని మానుకొని అతను ఎదగాలని వాళ్ళ అమ్మమ్మ అతనికి చెప్పేది. కానీ అతను నువ్వు కాఫీ త్రాగడం మానేస్తే నేను కూడా ఈ అలవాటును విడిచిపెడతానని ఎదురు చెప్పేవాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ ఒక రోజుకు 32 కప్పులు కాఫీ తాగుతుందని అతనికి తెలుసు. అది ఆమె అలవాటు. భద్రత మానవుని కనీస అవసరాల్లో ఒకటి. చాలామంది వారికి దుప్పట్లోని వారి భద్రత దాగి ఉంది. మరికొందరికి అది పొగ త్రాగడం, ఇంకొందరికి అది మద్యపానం, అది కూడా ఆ కాఫీ కూడా కావచ్చు. ఈ భద్రత దుప్పట్లు తొలగిస్తే వారిలో సమతుల్యత లోపిస్తుంది. దేవుడు ఇటువంటి ఒక భద్రత దుప్పటి కాదు. దేవుని ఆశ్రయించినంటే వాస్తవాలను ఎదుర్కొనకుండా తప్పించుకున్నట్టు కాదు. దేవుడు నాకు ఆశ్రయం నిశ్చయించుకొని అందులో నేను కలిగే ధైర్యంతో సమస్యలను ఎదుర్కొనట. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో ప్రభుని ఆశ్రయంగా చేసుకో. ధైర్యంగా సమస్యలను ఎదుర్కో. ప్రభు మీద ఆనుకొనుట. 9వ అధ్యాయం మొదటి 10వ వచనంలో ఆ కీర్తన గ్రంథంలో మనం చూసినట్టయితే నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఇక్కడ నమ్ముకొనుట అనగా ఆనుకొనుట అని అర్థం. దేవుడు ఊతకర వంటి వాడు. ఆయన నాకు అవసరం లేదని ఒక అమ్మాయి అపహాస్యం చేసింది. దేవుడు మన వ్యక్తిత్వాన్ని, మానవ స్వేచ్ఛను హరించేవాడు కాడు. కానీ ఒక తండ్రి మీద తన బిడ్డ ఆనుకున్నట్లు మనం ప్రియ ప్రభు మీద ఆనుకోవాలని ప్రభు చూస్తున్నాడు. ఎవరి మనసుని మీద ఆనుకున్నో వాని పూర్ణ శాంతి గలవాన్ని కాపాడదు అని దేవుని వాక్యాలు యెషయాలో మనం చూస్తున్నాం. మన స్వభావరీత్యా సొంత మనస్తత్వం కలిగి అతిశయించేవారం. పాపం మనల్ని దేవుని నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది. శారీరకంగా మనం ఎదుగుకొలిది తల్లిదండ్రుల మీద ఆధారపడి మానేస్తాం. ఒక వ్యక్తి ఎదిగిన తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నట్లయితే వాని అపరిక్యమైనగా ఎంచుతాం. అంటే అతను ఇంకా పరిపక్వత చెందలేదన్నమాట. కానీ ఆత్మ సంబంధమైన అనుభవం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మనం ఎదుగుచున్న కొలది ఆయనపై ఆధారపడతాం. ఒక దినంలో మనం ఎన్నిసార్లు దేవుని వైపు చూస్తామండి. నువ్వు ఎంతగా ప్రభుపై ఆధారపడుతున్నావు, నీ ఆధ్యాత్మిక ఎదుగుదల స్థాయి అదే పరిమాణం ఉంటుంది. నీ భారం అంతటి ప్రియ ప్రభు మీద మోపమని దేవుని వాక్యాలు చూస్తున్నాం. 22వ కీర్తన 8వ వచనంలో అతడు తన విషయంలో దేవునికి అప్పగించుకున్నాడు. నమ్మిక అనే మాట కూడా ఇక్కడ అప్పగించుకున్నట లేక భారం మోపట. నీ భారం యెహోవా మీద మోపమని చూస్తున్నాం. భారం మోపుట, మన భారం ప్రభుపై మోపుటకు పిలువబడుచున్నాము. ఒక గ్రామస్తుడు తన తలపై ఒక గొప్ప భారం మోస్తూ ప్రయాణం చేస్తున్నాడు. చాలా ఎండగా ఉంది, బాగా అలసిపోయాడు. ఒక ఎడ్ల బండి ఆ ప్రక్కగా వెడుచుంది. ఆ ఎడ్ల బండి నడుచున్న వ్యక్తి అతను చూసి బండి కూర్చోమన్నాడు. ఆ గ్రామస్తునికి చాలా సంతోషం అనిపించి వెంటనే కూర్చున్నాడు. కొంతసేపు అయిన తర్వాత మరి వెనక్కి తిరిగి చూస్తే ఆ గ్రామస్తుడు ఇంకా తన తలపై ఆ బరువు అలాగే మోస్తున్నాడు. మనలో చాలామంది ఇలాగనే ప్రవర్తిస్తున్నాం. మనం ప్రార్థనలో ప్రభువుని దర్శిస్తాం, కానీ మన భారం ఇంకా మనమే భరిస్తూ ప్రయాణం చేస్తున్నాం. మన భారమును ఆయన మీదకు దొరిలించాలని ఆయన కూర్చున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు ప్రభు వారు మత్తయి 11వ అధ్యాయం 8వ వచనంలో సెలవిస్తున్నారు. మన భారమును ఆయన మీదకి దొరిలించాలని ఆయన కూర్చున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ప్రభువును నమ్ముకొని ఆయన బిడ్డగా చేయబడి ఆయన రక్తంలో కడగబడినప్పటికి కూడా ఇంకా మరి ప్రార్థిస్తున్నావు, కానీ నీ భారాలు నీ మీదే వేసుకొని మోస్తున్నావు. అయ్యో ఎంత విచారం!
దేవుని యందు నమ్మికించటనగా మన భారం పూర్తిగా ప్రభు మీద వేటే. జీవముగల విశ్వాసం నిరీక్షణతో పొంగి పొరుతుంది. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరని కీర్తన గ్రంథం 11వ కీర్తన 7వ వచనం చూస్తున్నాం. ఆయన యందు నమ్మికించినప్పుడు మనకు కలుగు నిరీక్షణ ఇదే. మనం ఆయన ముఖ దర్శనం చేసి ఆయన దయను అనుభవించదాం. మరణం సంభవించినప్పుడు కూడా ఇదే మన నిరీక్షణ. మనం ఆయన చూచి ఆయనతో నివసిస్తాం. అట్లాంటిక్ మహాసముద్రపై ఒక స్త్రీ ఓడ ప్రయాణం చేసింది. ఉన్నటువంటి సముద్ర వాతావరణం అంతా కూడా మారిపోయి భయంకరమైన తుఫాను వాతావరణం ఏర్పడింది కనుక అందరూ తీవ్రంగా భయపడుతున్నారు. ఈమెతే దేవుని బిడ్డ, క్రైస్తవురాలు, నెమ్మదిగా నిబ్బరంగా ఉంది. ఆమెతో పాటు ప్రయాణిస్తూ భయకంపితుడైన ఒక వ్యక్తి నీకు భయం లేదని అడిగాడు. అందుకు ఆ స్త్రీకి, నాకెందుకు భయం? ఒకవేళ ఈ ఓడ మునిగిపోయి నేను చచ్చిపోతే కొన్ని సంవత్సరాల క్రితం మరణించి పరలోకి చేరిన నా కొడుకు దగ్గరికి వెళ్తాను. అలా కాక ఈ ఓడ న్యూయార్క్ క్షేమంగా చేరితే అక్కడ ఉన్న నా కుమార్తెను చూస్తాను. ఏదైనా నాకు సంతోషమైన సమాధానం ఇచ్చిందట. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డ, ఇటువంటి నిరీక్షణ నీకుందా? మరణం అంటే భయపడిపోతున్నావా? సమస్యల గురించి భయపడిపోతున్నావా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేరే ప్రభు శరణ జొచ్చు. ఆయన ముఖ దర్శనం చేసుకో. నీ భారాలన్నీ కూడా ప్రియప్రభు మీద వేయి. ఆయన మోయటానికి సిద్ధపడుతున్నాడు. నేడే ధైర్యం తెచ్చుకొని ప్రభువు ముందుకు సాగమని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నామని ఈ ఉదయ కాలంలో స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం షేర్ చేస్తూ నాయన మరి ఈ యొక్క పరిచయలో క్రమంగా పాల్పొంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఈ శుభదినాలు జరుపుకున్న బిడ్డలను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఆయన ఎవరైతే రోగాలతో ఇంటెన్సివ్ కేర్లు, ఎమర్జెన్సీలు ఉంటున్నారో ఇప్పుడే కనికరించండి. కలవరి శిలువ రక్త ప్రభావం ఇప్పుడే నాయన శిరస్సు మొదలు పాదములను ప్రారంభజేస్తున్నాం. నాయన స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే సమస్యలతో, బాధలతో, కష్టాలతో, ఆర్థిక సమస్యలతో బిడ్డల వివాహాలు కాక మరి బిడ్డలకు సరైన జాబులు లేక బాధపడుతున్న వారు అందరి పట్ల కార్యం చేయండి. వివాహం కావాల్సిన యవన బిడ్డలకు ఈ నెలలో నాయన అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వివాహాలు ఘనంగా జరుగునుగాక. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పబడుతున్న యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు, మురికివాడలు, ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయను నీ దినదాసులను, దాస్తురాను, విధవరాను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతటాన్ని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడిన దూతలు కావలించమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనిన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.